జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బుధవారం ఒక ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాల మీద. లాస్ట్ టైమే చెప్పారు, కొన్ని చెప్పేసి అప్పుడు టీజర్ కూడా ఇచ్చారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వచ్చే బుధవారం మాట్లాడుకోవాలి అనేది. ఇప్పుడు తాజాగా రైతుల గురించి, అలాగే ఎల్నినే ఎఫెక్ట్, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, గతంలో వీళ్ళ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకోవడానికి రైతు బీమా కానీ అప్పట్లో ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ అయితే అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు రాయలసీమ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారిపోతుందా, తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు కట్టేస్తున్నా కనీసం వాటి మీద నోరు మెదపట్లేదు అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారని ఆ మాట అనలేదు, కానీ ఎందుకు నోరు మెదపట్లేదు అనే ప్రశ్న అయితే సంధించారు. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినిపిస్తే. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడేనన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా, ఇచ్చింది కేవలం 19,000, 41,000 ఎగ్గొట్టాడు. నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. ఎండుతా ఉన్న పరిస్థితులు, ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కొడతా ఉన్నా. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్ లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్ లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్ లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని తెలుసు అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో తర్వాత శ్రీశైలం జలాశయం గురించి ఇవన్నీ మాట్లాడారు. సార్, నిజంగా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయింది? ఇక్కడ వైఫల్యం కనిపిస్తుందా ప్రభుత్వాన్ని? ఒక రకంగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సమస్య ఏంటో ఆయనే చెప్పేశాడు, అది పరిష్కారం కాదని ఆయనే చెప్పేశాడు. ఇంకెందుకు అంతా ఏం చేస్తాడు? ఎల్నినో అని ఆయనే చెప్పాడు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డెఫిసిట్ కూడా ఆయన చెప్పాడు. ఇదే చంద్రబాబు గారు కనుక ఈ ప్రెస్ మీట్ అయితే, మేమైతే గనక అద్భుతం చేసి ఉండేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి చేత కాలేదని చెప్పుండేవాడు. అంతేగాని ఇట్లా ఎల్నినో ఎఫెక్ట్, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ నీళ్లు తగ్గినాయని ఆయన చెప్పేవాడు కాదు. ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజలను రివర్స్ చేసేవాడు. రాజకీయం చంద్రబాబుకి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాస్త అదేదంటారు, నిష్కర్షగా మాట్లాడి చేయగాల్చుకుంటాడు అన్నది ఇప్పుడు నిరూపణ అవుతుంది. రాజకీయంలో కొంత డ్రామా కావాలి, కొంత నాటకం కావాలి. అది జగన్కి చేత కాదు. మసాలా జోడించి నిష్కలంగా మాట్లాడుతున్నాను అనుకుని చంద్రబాబు ఫెచ్చించాడు. ఇప్పుడు అవన్నీ చెప్పాక ఇంకేం చేస్తాడు పాపం చంద్రబాబు మాత్రం అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు 26% లేదు, 65% లేదు అన్నాక చంద్రబాబు ఏం చేస్తాడు? ఆకాశం నుంచి ఏమన్నా మేఘాలను గురిపిస్తాడే ఏంటి? దానికి ఏమన్నా మబ్బులకి చిల్లెడతాడా? లేదా మబ్బులు ఎక్కడన్నా విదేశాల నుంచి లాక్కొచ్చేస్తాడా? చేయలేడు కదా. ఇంకోటి ఎల్నినో గురించి పోనీ ఎవరికి చెప్పలేదనడానికి ప్రపంచం అంతా తెలిసిందే, రైతులందరూ తెలిసి చాలా చోట్ల సాగు వేయలేదు, నాట్లు పంట వేయలేదు. ఎందుకంటే వేస్తే ఎట్లా డబ్బులు బొక్కేందుకు, దానికి పరిహారం అని ఇస్తారా? పంట వేస్తే నష్టపోతే పరిహారం ఇస్తారు, కానీ పంట అయినప్పుడు ఎందుకు ఇస్తారు? అలాంటి దాన్ని ప్రస్తావించేటప్పుడు డిమాండ్ చేయాలి. పంట వేయలేకపోతున్నారు కదా జనం, వాళ్ళందరికీ కాస్త డబ్బులు ఇవ్వండి అని. అక్కడ మిస్ అవుతున్నారు. రెండవది ఏంటంటే, ఈయన చెప్పుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద లాజిక్, ఆయన ఏడాదికి 20,000 ఇస్తానన్నారు, 19,000 ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు నిజం, రెండో ఏడాది ఇచ్చారు. ఇక్కడ
జగన్ కి చెప్పే అర్హత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20,000 ఏకదమ్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ఇస్తానన్నారు, ఇవ్వలేదు అని చెప్పారు. కరెక్ట్, ఆ ముక్క నిజం. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా చెప్పింది. తను ఆ రోజున చంద్రబాబును విమర్శిస్తా నేను 50,000 ఇస్తాను రైతులకి 5 ఏళ్లలో, రైతు భరోసా పేరుతో ఇస్తానని చెప్పారు. పిఎం కిసాన్ పేరు మార్చుకున్నారు నేను చెప్తున్నాను. మరి ఆయన కూడా పిఎం కిసాన్ పేరే కదా మార్చుకుంది. పిఎం కిసాన్ రైతు భరోసా అని పెట్టాడు. ఈయన పిఎం కిసాన్ అన్నదాత్ సుఖీభవ అని పెట్టాడు. పిఎం కిసాన్ ఇద్దరు పెట్టారు, పక్కన ఇలా పేరు ఎనది పెట్టుకున్నారు. కాబట్టి ఆ విమర్శించే అర్హత ఈయనకి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈయన కూడా 50,000 ఇస్తానని చెప్పి చివరికి ఏం చేశాడు? ఈయన చెప్పిన హామీ కదా 50,000. నరేంద్ర మోడీతో కలిపి నేను ఇస్తానని ఏమనలేదు కదా. కానీ కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంటే 6,000 పోను మిగతా డబ్బులే కదా ఈయన ఇచ్చింది. చివరికి ఈయన ఇచ్చింది 13,500 ఇచ్చాం ఏడాదికి అన్నారు. ఏది 3 ట్రిప్పుల్లో లెక్కేసేసి ఈ 13,500లో 6,000 కేంద్ర ప్రభుత్వం, 5 ఏళ్లలో కలిపితే 37,500 ఇచ్చాడు. మామూలుగా అయితే కనుక 6 ఏళ్ళు ఇచ్చినప్పుడు 65,000 రావాలి. అప్పుడు ఈయన చెప్పిన లెక్క ప్రకారం 65,000 రావాల్సిన చోట పోనీ ఈయన 50,000 ఇస్తానన్న లెక్క చూసినా 12,500 తగ్గింది, 37,500 ఇచ్చాడు. సేమ్ అయింది. వీళ్ళు అంతే. ఇప్పుడు 20,000 ఇస్తానన్నారు, ఏకదమ్ ఇస్తానన్నారు, పిఎం కిసాన్ తో సంబంధం లేదన్నారు, మళ్ళీ పిఎం కిసాన్ అన్నారు. అసలైతే ఇంకో రకంగా 14,000 ఇస్తున్నారు. జగన్ కంటే రెట్టింపు ఇస్తున్నారు. జగన్ టైంలో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం 7,500, కేంద్ర ప్రభుత్వం 6,000. కానీ ఆయన రాగానే ఇచ్చినట్టున్నాడుగా. అదే అనేది నేను అనేది, అదే ఆ ఒక్కటే ఇతని కరెక్ట్ అన్ని పథకాలు ఆగినాయి. ఫస్ట్ ఇయర్ అన్ని వీళ్ళు అందులో ఓపెన్. కాకపోతే ఇచ్చినవిడే ఓడిపోయినప్పుడు ఇవ్వని దాని గురించి ఏంటంటే ఆయన కరోనా టైంలో కూడా ఇచ్చాడు అనేది ఒకటి ఉంది. ఈయనకి అంత సందర్భంలో కూడా ఇస్తున్నాడు ఈయన కూడా. అదేలేండి, ఎవరిదైనా అంటే ఎల్నినో అనేది రైతులకు సంక్షోభం గానీ సమాజానికి సంక్షోభం. అవును, సమాజానికి ఎల్నినో ప్రభావం మరి ఆటోమేటిక్ గా సమాజానికి ఉంటది టోటల్ గా. అప్పుడు సమాజానికే ఆర్థిక నష్టం, ఇప్పుడు ఆర్థిక నష్టం సమాజానికి. ఇదేం ఆషామాషి కాదు, లక్షల కోట్ల నష్టం జరుగుతుంది దేశానికి. అంటే డబ్బులు ఇవ్వడం, ఆదుకోవడం ఓకే. బీమా అనేది ఇలాంటి దానికి రాదు, వర్తించదు. అక్కడ పంట వేసి నష్టపోతే మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏదైనా చెయ్యాలా వద్దా ప్రభుత్వం రైతులకు? ప్రత్యామ్నాయం ముందుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు ఇవ్వడం, లైక్ పట్టిసీమ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు ఇచ్చి కృష్ణా డెల్టాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇతనే చెప్తున్నాడు కదా రాయలసీమలో కర్నూలు జిల్లాలో కాస్త పంటలేసాడు అన్నటువంటిది. గోదావరి ఆధారంగా ఉన్నటువంటి వాటిలో సాధ్యమైనంత వరకు ఎత్తిపోతల ద్వారా పోసారు నీళ్లు. కృష్ణకు కూడా పైనుంచి రాలేదు. ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సార్ రాలేదని ఆయనే చెప్తున్నాడు కదా. మరి వీళ్ళు ఇదివరకు వేస్ట్ పథకం అని చెప్పినటువంటి పట్టిసీమలో నుంచి ఇప్పుడు నీళ్ళు వెళ్ళి ఈవెన్ పులిచెంతలు నానగట్టించినటువంటి దాంట్లోంచి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు పట్టిసీమలో నీళ్లు తీసుకొచ్చి ఇటు పోసి ఇచ్చారు. నేను మొన్న చూసా పామర్రు, ఉయ్యూరు ఆ రూట్ లో వెళ్తే నాట్లు వేసుకుంటున్నారు అక్కడ. ఈవెన్ కృష్ణా, గుంటూరు ఈ డెల్టాలో కూడా నాట్లు వేసుకుంటున్నారు. అవకాశం ఉన్న చోట్ల నీళ్ళు ఇచ్చారు, అవకాశం లేని చోట్ల వద్దని ముందు. శ్రీశైలం నుంచి ఇవ్వలేకపోయారని కదా ఇప్పుడు శ్రీశైలం అంటే 884 టీఎంసీలు ఎంత ఉంది, అది 854కి వెళ్తే ఇవ్వలేరు. కనీసం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు వీళ్ళు? అంటే బేసిక్ గా శ్రీశైలం నీళ్ళని ఈ కరెంటు ఉత్పత్తి పోసారు అన్నటువంటి 854 దాకా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అక్కడ. వచ్చే పరిస్థితి ఉంటే ఆపి అప్పుడు పోతిరెడ్డిపాడికి షిఫ్ట్ చేసి చేస్తారు. వాళ్ళు అవతలోళ్ళు అంతకంటే కిందే లాక్కుపోతున్నారు. దాన్ని లాక్కోవడానికే కదా ఇతను రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టింది, ఇంకా కింద. కానీ అది ఆపేశారు. అది ఖచ్చితంగా రేవంత్ కి చంద్రబాబు ఇచ్చిన గిఫ్టే, నో డౌట్. ఎగువ ప్రాంతంలో ఇప్పుడు ఈయన చంద్రబాబు అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇదివరకు మరి కేసీఆర్ కోసం ఈయన వదిలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రాలో ఎక్కువ పంటలు పండి, తెలంగాణలో తక్కువ పంటలు పండి. ఇప్పుడు ఒకసారి లెక్క తీయండి. జగన్ ఉన్నా ఈయనున్నా కూడా ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ పంటలు పండుతున్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకుంటుంటారు కానీ ఆంధ్రవాడికి వెళ్ళిపోతున్నారు. పేరుకి ఆంధ్రవాడికి వెళ్తున్నాయి అన్న సాకు చెప్పి మొత్తం తెలంగాణ చక్కగా నీళ్ళని ఒక భాషలో చెప్పాలంటే దోచుకుంటుందనాలి, ఇంకో భాషలో చెప్పాలంటే ఒడుపుగా ఎత్తిపోసుకుంటుందనాలా. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం నాడు కేసీఆర్ అయినా నేడు రేవంత్ అయినా చక్కగా చేసుకున్నారు, ఒక పక్కన తిట్టుకుంటా. నష్టపోయింది ఆంధ్ర. ఇక్కడ మన దగ్గర దరిద్రం ఏంటయ్యా అంటే వీళ్ళకి మాట్లాడడానికి, వివరాలు చెప్పడానికి ఎవరికి లేదు. ఇప్పుడు
ఇదివరకటి రోజుల్లో బాబ్లీ దగ్గరికి వెళ్ళడము, ఆల్మట్టి దగ్గరికి వెళ్ళడము చేశారు కదా కర్ణాటక. ఇప్పుడు తెలంగాణకి ఎందుకు వెళ్ళరు చెప్పండి? అదే కదా మరి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మొన్న కర్ణాటక కూడా ఎత్తిపోసుకుంటున్నాడు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ వెళ్ళి కర్ణాటకలో ఎత్తిపోత పథకాల దగ్గర ఫోటోలు దిగారు, వీడియోలు దిగారు. సరే వాళ్ళు ఏమో ఆపరు, ఏం చేయరు అనుకోండి. బట్ ఆ స్టేట్మెంట్ వివరమన్న మన ఆంధ్రాకి సంబంధించిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలవనండి. అక్కడ తెలంగాణలో ఎత్తిపోతలు ఎక్కడెక్కడైతే నీళ్లు పోసుకుంటున్నారో కృష్ణ నుంచి చచ్చినా బోరు. ఎందుకంటే మన ఆంధ్రాకి సంబంధించిన తెలుగుదేశం వాడైనా, జనసేన వాడైనా, బీజేపీ వాడైనా, చివరికి వైసీపీ వాళ్ళైనా అందరికీ హైదరాబాద్లోని ఆస్తులు, తెలంగాణలోనే వ్యాపారాలు. కాబట్టి నాటకాలు ఇక్కడ కూర్చుని వీళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. కానీ చక్కగా అక్కడ ఇక్కడ ఆంధ్రాతో పోల్చుకుంటే ఇప్పుడు సాగు అక్కడ నడుస్తుంది, ఇంక్లూడింగ్ స్టిల్ ఎల్నినో ప్రభావంలో కూడా. మంచినీళ్ళకి అక్కడ కొరత లేదు. ఇక్కడ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులకు వస్తున్నాయి అనేక ఊళ్ళలో. మనకి మన నాయకులు వలస నాయకులు. అది చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఒక మాధవ్ ఒకడే ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. ఈశ్వరయ్య సిపిఐ సిపిఎం వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. మిగతా ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులందరూ వలస నాయకులు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడే. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు అయితే వీళ్ళు హైదరాబాద్. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు చూస్తుంటే ఈయనైనా హైదరాబాద్ ప్రయోజనాల విషయంలో ఎక్కడా లేదు. తెలంగాణలో వీళ్ళ ఆస్తులు ఉండటం మన దురదృష్టం, వాళ్ళ అదృష్టం. ఈ ఉన్నంత వరకు వీళ్ళ హైదరాబాద్ ప్రేమ పోదు, వీళ్ళ వ్యాపారాలు అక్కడే వస్తాయి, వీళ్ళు పన్నులు కట్టేది అక్కడే, మన రాష్ట్రానికి చచ్చినా కట్టరు. నాటకాలు మాత్రం ఒకరికి. కానీ మొదట్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో కూడా కృష్ణా జలాల గురించి 2 నీటి సంఘానికి సంబంధించిన అధికారులు చర్చలు జరిపేవారు. ఇప్పుడు అసలు కనీసం ఆ చర్చలే లేవు, ప్రశ్నించడాలు లేవు. అక్రమ ప్రాజెక్టులు అనే విషయం అసలు ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేకపోతుంది? చెప్పేది అదే. నేను అక్కడ మన వాళ్ళకి ప్రయోజనాలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రయోజనాలు. అంటే ఇదే రాష్ట్ర ప్రయోజనాలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉండుంటే ఖచ్చితంగా వైసీపీ ఉండుంటే గనక చలసాని శ్రీనివాస్ లాంటి గొడవ చేసేవాడు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కాబట్టి చలసాని కూడా మాట్లాడట్లా. అక్కడ కూడా ఏ బీఆర్ఎస్ ఉంటే బాబు గారు మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఇక్కడ సమస్యల్లో ఏంటంటే బేసిక్ గా మనకి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏమీ లేదు, వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, ఇంక్లూడింగ్ ఈ నీటి సంఘాలతో సహా మన కమ్యూనిస్టుల సంఘాలతో. ఇదివరకు కాస్త రైతు సంఘాల వాళ్ళన్న కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నోరు మీద పట్టలేదు. ఇదివరకు ఆ కొలినాగేశ్వరరావు గారు వీళ్ళు ఆ లెక్కలన్నా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. వైసీపీకి సంబంధించిన రైతు సంఘం నాయకుడు నాగిరెడ్డి చెప్తున్నాడు, కానీ అక్కడికి వెళ్ళి చూపించే వాళ్ళు ఎవరు లేరు. కానీ భవిష్యత్తులో రాయలసీమ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ ప్రాజెక్టులు కనుక పూర్తి అయిపోతే, నీళ్లు మొత్తం దిగువకు రాకపోతే, పథకం పూర్తి చెయ్యకపోతే రాయలసీమ అనేటటువంటిది తీవ్రమైన సంక్షోభం ఫేస్ చేస్తది. వీళ్ళ అన్ని సొల్లుపన్యాసాలు మాత్రం మిగులుతాయి, ఏమీ ఉండదు అక్కడ. ఒకప్పుడు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు చేస్తే, ఆ పోతిరెడ్డిపాడుకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమే చేశారు. ప్రకాశం బ్యారేజీ మీద జలదీక్ష చేసింది ఎందుకు? పోతిరెడ్డిపాడు వద్దని. అదే పోతిరెడ్డిపాడు పక్క పెంచుతుంటే చెడగొట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఓవరాల్ గా రాయలసీమ అన్నది కాదు, రాయలసీమ బాగుపడటం ఇష్టం ఉందా లేదా అంటే మాటల్లో ఇష్టం, చేతల్లో మాత్రం చెడగొడతాం అంతే. ఇది జరుగుతుంది సార్. ఒకటి రాజకీయంగా ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్ తర్వాత ఒక పెను ప్రమాదాన్ని అన్న చూడబోతున్నాం మనం. ఎందుకంటే September 15తో ఈ సీజన్ అయిపోతుంది ఒక రకంగా. అసలు ఇప్పుడు మంచి కొండపోత వర్షాలు కురవాల్సిన సమయం ఇది. ఓకే, కురవట్లేదు, కురుస్తాయని ఆశలు కూడా లేవు. ఇంక రేపు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఎలాగా పంట లేరు, ఆ పంటలు రావు, మనం పక్క నుంచో ఇంకో చోట తెచ్చుకోవాలంటే అది ఖచ్చితంగా భారం పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. ఏంటి భవిష్యత్తు? ఒక సీజన్ పోయింది, 2వ సీజన్ కూడా పోయేటట్టే ఉంది. వీళ్ళు లెక్క చెప్పడం వచ్చే జూన్ దాకా లేవట ఎల్నినో ఇంపాక్ట్. మా ప్రపంచం మొత్తం ఈ సంక్షోభం ఫేస్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇదివరకు కేవలం చల్లదనం మాత్రమే ఉండే చోట్లన ఇప్పుడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. యూరప్ దేశాలు, గల్ఫ్ దేశాల్లో వరదలు ఎవడన్నా ఊహిస్తాడా? ఎండ తప్పించి అక్కడ ఏమీ లేని ఇది. చివరికి అక్కడ రోడ్డు మీద నడవడానికి కూడా ఎవడి వల్ల కాదు. దాంట్లో ఏసీ ఉంటాయి, ఏది మన బస్ షెల్టర్, వాటిట్లో కూర్చోవాల్సిన పరిస్థితి అక్కడ. దుబాయ్ గాని అక్కడ యుఏఈలో ఆ దేశాల్లో బయట తిరగాలంటే వణికి రావాలి అక్కడ ఎండలకి. అలాంటి చోట్ల వరదలు వస్తున్నాయి. అట్లాగే చల్లదనం -2, -5 ఉండేటటువంటిది, లేదా కనీసం 5 డిగ్రీలు 7 డిగ్రీలు ఉండేటటువంటి ఈ యూరప్ దేశాల్లో ఎండలతో చస్తున్నారు వాళ్ళు. చివరికి నీళ్లలోకి వెళ్ళి కూర్చుంటున్నారు పొద్దు నుంచి రాత్రి దాకా.
అట్లాంటి పరిస్థితులు ఆ దేశాల్లో వచ్చినాయి. మొత్తం ప్రపంచపు వాతావరణ విధానం కంప్లీట్ రివర్స్ అయిపోయింది. మనం భగవంతుడితో మనకేం సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. నాస్తికత్వం పెరిగిపోయింది ఓ రకంగా. ఆ ఇప్పుడు ఏమంటాం, మనం సైన్స్ ద్వారా ఏమైనా తెలుసుకుంటాం, ఏమైనా పేకగలుగుతాం అంటాం. మరి సైన్స్ ద్వారా వర్షాలు ఎందుకు రప్పించలేకపోతున్నాం? సైన్స్ అనేది జస్ట్ ఐడెంటిఫై చేయడానికి పనికి వస్తున్న సైన్స్ తప్ప మార్పు చేర్పులు చేయడానికి పనికి రావట్లే. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాతావరణాన్ని ఇప్పుడు ఈ మార్పుని ఏ శాస్త్రవేత్త మార్చగలుగుతాడు? ఎండని వాన కింద, వానని ఎండ కింద. ఎందుకని ఇన్ని సంవత్సరాలు ఇంత సైన్స్ అభివృద్ధి చెందామని చెప్పుకునే రోజులు. గతంలో ఏదో బాబు గారు కృత్రిమ వర్షాలు కురిపించేవారు అనుకుంటా. రాజశేఖర్ రెడ్డి ట్రై చేశాడు, ఫెయిల్ అయింది. ప్రపంచంలో చాలా మంది ట్రై చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా చేసింది. ఏది మొన్న బీజేపీ ముఖ్యమంత్రి. అవన్నీ కూడా అవుతుంది, వర్షం పడుతుంది. కానీ వీళ్ళు ఈ వర్షం కురిపించడానికి అయ్యే ఖర్చు చూసుకుంటే ఈ వర్షం పడిన దానికి అయినటువంటి దానికి 10 రెట్లు అవుతుంది. 10 రెట్లు. మేఘాన్ని సృష్టించాలి, కరిగించాలి. సృష్టించడానికి అయ్యే ఖర్చు కరిగించితే వచ్చి పడేటటువంటి దాంట్లో 40-50% పడుతుంది. నెంబర్ 1. రెండవది, దానికి అవుతున్న ఖర్చు చూస్తే తడిసి మోపిడి అవుతుంది. అందుకని చేయలేకపోతున్నారు. అందుకని అంటారు, పంచభూతాలని అదుపు చేయడం మనిషి వల్ల కాదు, అది సృష్టి ఇచ్చింది. ఆ సృష్టికి లెక్క చెప్పలేం కాబట్టి, అడగలేం కాబట్టి దాన్నే దేవుడు అంటారు ఈ హిందువులు, లేదా ఏ ధర్మంలోనైనా సరే. మనకి తెలియని, మన వల్ల కానీ, మనం మార్చలేని దాన్నే సృష్టించే శక్తిని దేవుడు అనుకుంటుంటాం. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి తిరిగి దండం పెట్టుకోవాల్సిందే తప్పించి ఏం చేయలేని పరిస్థితి. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టానికి ఎంతో కొంత బీమాలు ఏ ఉంటాయి, తుఫాన్లు వచ్చినా. మరి ఇలాంటి ఉపద్రవానికి రైతులను ఆదుకునేది ఎలాగా? వాస్తవంగా అయితే గనక ఇదివరకటి రోజుల్లో ఇట్లాంటప్పుడు కాస్త భోజనాలు ఏర్పాటు చేయడము. ఒకప్పుడు ఆయన నంది పైపులు రెడ్డి గారు ఉన్న రోజుల్లో గంజి కేంద్రాలు లాంటివి పెట్టుకొచ్చారు. ఇప్పుడు వాస్తవంగా అయితే ఆల్రెడీ ఇవాళ అవసరం ఉండదు, బియ్యాలు ఇస్తున్నారు కదా. పైన అంటారా ఇక కూరలో గేరలో వీటికైతే ఇక ఏదైనా చేయగలిగితే ఊళ్ళలో ఇవ్వాలి, కానీ ఎన్ని రోజులని ఇస్తారు? అంటే చాలా మంది ఉపాధి కూడా కోల్పోతారు సార్ గ్రామీణ ప్రాంతాల్లో. ఈ పొలాల మీద వ్యవసాయం మీద పథకం ఉంది కదా, ఈ టైంలో పనులు అయ్యి ఒకటి ఇస్తారు దానికి గాను. అంటే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళ జీవనం అయితే కొంచెం కష్టమే. మొత్తం సంక్షోభం. 100 రూపాయలు సంపాదించేవాడు 20 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. రాబోయే 6 నెలల్లో కూడా ఈ సంక్షోభం ఫేస్ చేయక తప్పదు. దానికి తగ్గట్టుగా సిద్ధపడాలి. సాధారణ ప్రజలు కూడా భారం తట్టుకోవాలి. ఎవరికన్నా ఉదారవాదులు ఉంటే గనక కాస్త అన్నదానాలు లాంటివి ఏర్పాటు చేయగలిగితే బాగుంటది ఈ టైంలో. రైట్, చూద్దాం. ఇదొక సంక్షోభం ఒక రకంగా, కానీ దీనికి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఏం చేస్తుంది అనేది చూడడం ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాయింట్ రేజ్ చేశారు. మరి ప్రతిపక్షంగా వాళ్ళు కూడా ఏమైనా చేస్తారా రైతుల విషయంలో ఏంటని కూడా చూడాలి.